మినియాపోలిస్కి సంబంధించి ఒక వార్త ఉంది. ఇది ఏంటంటే ఇది కరెక్ట్గా కేవలం అపీస్మెంట్ పాలిటిక్స్ గురించి మనం భారతదేశంలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. సంతుష్టీకరణ విధానాన్ని కొన్ని వర్గాలకు, కొన్ని మతాలకు, కొంతమందికి మాత్రం మేలు చేకూర్చే విధంగా చేస్తూ మెజారిటీ వాయిస్ని పట్టించుకోని దాఖలాల గురించి భారతదేశంలో చర్చ చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ సంతుష్టీకరణ గురించి, అపీస్మెంట్ గురించి. అట్లాంటిదే ఒక నిర్ణయం లాగానే ఇది కనబడుతోంది. మినియాపోలిస్ సిటీ కౌన్సిల్ యునానిమస్గా, ఏకగ్రీవంగా అక్కడ ఈ అజాన్కి సంబంధించి ఏదైతే నాయిస్ ఆర్డినెన్స్ ఉందో దాన్ని అమెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది, అమెండ్ చేసింది. అండ్ ఇప్పుడే మనం అంటాం కదా, 5 సార్లు అజాన్కి సంబంధించి ఆ సౌండ్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి చాలామందికి అని గొడవ నడుస్తున్న టైంలో, అండ్ అమెరికాలో ఉన్న అక్కడ యాక్చువల్లీ అది చేయకూడదు అన్నదాన్ని కాస్త తిరగరాసి ఇప్పుడు దాన్ని అలో చేయడము, ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించినటువంటి ఒక ప్రతీకగా వాళ్ళు చెప్పుకోవడము మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి దీన్ని డీటెయిల్స్ చెప్తారా, ఏంటిది, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? మినియాపోలిస్లో ఏముండేదంటే సూర్యోదయం కంటే ముందర, తర్వాత ఆ రాత్రి చాలా చీకటి పడిన తర్వాత ఈ 2 అజాన్లు వాళ్ళు బ్యాన్ చేశారు. అంటే అప్పుడు దీనివల్ల నాయిస్ పొల్యూషన్ వస్తున్నది, ప్రజలు పడుకొని ఉన్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది, డే టైంలో మీరు ఏమైనా చేసుకోండి పర్వాలేదు, కానీ ఈ సమయాల్లో మీరు చేయకూడదు అని గతంలో రెస్ట్రిక్షన్ ఉండేది. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ 2 తీసేశారు. అంటే పొద్దున్న 4 గంటలకు వాళ్ళు అజాన్ చేయొచ్చు, అలాగే రాత్రి అందరూ పడుకున్న తర్వాత కూడా అప్పుడు కూడా చేయొచ్చు. ఇటువంటి పరిస్థితి ఈరోజు మినియాపోలిస్లో ఉంది. మొట్టమొదటి అమెరికన్ సిటీ దీన్ని పర్మిట్ చేసింది. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకెన్ని సిటీస్ పర్మిట్ చేస్తాయో తెలియదు. కరెక్ట్. ఈ పరిస్థితులు రావడానికి ఎంత వీళ్ళు నెరేటివ్ బిల్డ్ చేశారో మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇస్లామోఫోబియా అన్నటువంటి ఒక స్టాండర్డ్ తీసుకొచ్చారు. యునైటెడ్ నేషన్స్ లో కూడా రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే ఇంకా మరి హిందూ ఫోబియా లేదా, క్రిస్టియన్ ఫోబియా లేదా, ఇటువంటివన్నీ దీన్ని తిరస్కరించి ఇస్లామోఫోబియా అన్నటువంటిది మాత్రమే వాడు ముందుకు తీసుకొచ్చి దాన్ని తీసుకురావడంతో తెల్లజాతి వాళ్ళు కూడా అమ్మో వీళ్ళని ఇస్లాం ఏమని అంటే కనుక మమ్మల్ని ఇస్లామోఫోబియాలు అంటారేమో అన్న భయంతో ఇస్లాం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించకుండా ఉన్నటువంటి పరిస్థితిని తయారు చేశారు. ఫస్ట్ దాన్ని బేస్ తయారు చేశారు. రెండవది ఈ పాలస్తీనియన్ గొడవల్లో విపరీతంగా యాంటీ ఇజ్రాయెల్, యాంటీ జ్యూస్, ప్రో పాలస్తీనియన్ ఏవైతే ఒక నెరేటివ్ బిల్డ్ అయిందో దానివల్ల ఓటు బ్యాంక్ తయారయ్యి, ఓటు బ్యాంక్ తయారయ్యేసరికి ఎస్పెషల్లీ డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని తిరస్కరించలేనటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు. పొలిటికల్ గా కూడా వీళ్ళని విస్మరించలేరు, వీళ్ళని తుష్టీకరణ చేయవలసినటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకురాగలిగారు. సో ఇటువంటివన్నీ చేయడంతో కౌన్సిల్లో కూడా వీళ్ళ సంఖ్య పెరగడం మొదలుపెట్టింది. సో క్రమేపీ ఒక్కొక్క కౌన్సిల్ని కబ్జా చేసుకుంటుంది. ఇది వెస్ట్రన్ ప్రపంచంలో కొత్తదేం కాదు. ఆల్రెడీ లండన్లో మన సాదిక్ ఖాన్ టేక్ ఓవర్ చేసినట్లు, అలాగే మనకు హంజా యూసుఫ్ మనకు ఫస్ట్ మినిస్టర్ ఇన్ స్కాట్లాండ్ ఉండినాడు ఆయన, అలాగే మనకు చాలా కౌంటీస్లో మనకు బర్మింగ్హామ్, ఎన్నో సిటీస్లో అక్కడంతా మేయర్స్ అందరూ కూడాను కంప్లీట్గా ఇస్లామిక్ మేయర్స్ మనం చూసాము. అదే పరిస్థితి ఈరోజు అమెరికాలో కూడా మనం చూస్తుంది. మినియాపోలిస్లో మొదలైంది ఇది. మరి ఇది ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ యొక్క తుష్టీకరణ, ఈ యొక్క అపీస్మెంట్ పాలిటిక్స్ లో వెళ్తామో దానివల్ల ఇవన్నీ ప్రమాదం వస్తుంది. ఇంకొక నెరేటివ్ వాళ్ళు ఏం నిలబెట్టారంటే DEI, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్. ఈ యొక్క నెరేటివ్ తీసుకురావడంతో డైవర్సిటీ కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళ యొక్క కల్చర్ని మనం ఎంకరేజ్ చేద్దాం. అది తప్ప కరెక్టా అని పక్కన పెట్టేసి దానివల్ల మాకెంత నష్టం వస్తుంది, మా ప్రజలకి ఏం కష్టాలు వస్తున్నాయి, దీన్ని కూడా మనం లెక్క చేయకుండా ఈ DEI సర్టిఫికేషన్ కోసం కూడా చేయడం జరిగింది. కాబట్టి క్రమేపీ అమెరికన్ సిటీస్ లో కానీ, అమెరికన్ ప్రభుత్వాల్లో కానీ ఈ యొక్క ఇస్లామిక్ భావజాలము, ఇస్లామిక్ పాలసీలు వాళ్ళకి తెలుసో తెలియకనో ఇవి క్రమేపీ దాన్ని కబ్జా చేసుకోవడం అన్నది చూస్తున్నాము. మినియాపోలిస్ అనేది ఫస్ట్ సిటీ, దీనికి కంప్లీట్ గా ఒత్తాసు పలుకుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.